హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్‌కి మనకు వీప్ పార్ట్ అయితే మనకు హెమ్మింగ్ అనేది లేకుండా ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పైన వైపు అయితే ఒక చిన్న కుట్టు అయితే కనిపిస్తుంది. కాకపోతే లోపల సైడ్ మనకు ఉల్టా సైడ్ అయితే ఒక చిన్న కుట్టు కనిపిస్తుంది కదా, పైన వైపు అయితే మనం వేసుకుంటే పైనకి వచ్చే సైడ్ అయితే అసలు ఎలాంటి కుట్టు అయితే కనిపించదండి. చూస్తుండ్రు కదా ఈ విధంగా ఎట్లా కుట్టుకోవాలి. ఇది బొటిక్ స్టైల్ అయితే డిజైన్ చేస్తారు. చాలా వరకు ఎక్కువ బ్లౌజులు ఉన్న వాళ్ళు అయితే ఈ మెథడ్ అయితే ఫాలో అవుతారు. నేను కూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్లా కుట్టడం అయితే నేర్చుకున్నా. నాకు కూడా ఒక అక్క చెప్తే నేను కూడా నేర్చుకున్నా అండి. నాకు వచ్చింది మీకు కూడా కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. చూస్తారు కదా, పైన వైపు మనకి ఎలాంటి కుట్టు కానీ అట్లనే హెమ్మింగ్ థ్రెడ్ కానీ ఏది కనిపిస్తలేదు కదా. దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలని చెప్పేసి అయితే మీకు కరెక్ట్గా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా మీకు అయితే అర్థమైపోతుంది. దానికోసం అయితే మనము మెయిన్ క్లాత్ అండి, ఇప్పుడు లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఉంది కదా శారీలోంచి బ్లౌజు, దాన్ని అయితే కింది సైడు చుట్టూరా మనం ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ ఎట్లా తీసుకుంటాం కదా, అట్లనే కింది వైపు అయితే మనము 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకుంటాం కదా, దాన్ని మనము ఎక్కువ ఒక 1.5 ఇంచ్ వరకు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తారు కదా, ఇదైతే రైట్ సైడ్ ఉంది, నేను రాంగ్ సైడ్ అయితే వేసుకున్నా. ఈ రాంగ్ సైడ్ని కింద వైపు ఒక 1/2 ఇంచ్ వరకు మనము సన్నగా మడిచి అయితే కుట్టుకోవాలి. చూస్తుండ్రు కదా, నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసినండి. హ్యాండ్స్ తీసిన సైడే నేను బ్యాక్ పార్ట్ అయితే వేసుకున్నా. అది ఎలాగో ఫోల్డింగ్లకు అయితే పోతుంది కదా, మనకి ఈ కుట్టులకు అయితే పోతుందండి. డిజైన్ వచ్చింది కదా బార్డర్ లాగా, అదైతే మనకు వీపట్టిలకు అయితే పోతుంది. అందుకనే నేను ఇట్లా పర్లేదని అయితే తీసుకున్నా. దీని అయితే ఒక 1/2 ఇంచ్ వరకు మీరు ఎక్స్ట్రా కింద కుట్టు అయితే వేసుకోండి. ఒకవేళ ప్లెయిన్ బ్లౌజులు అట్లా కుట్టినాం అనుకోండి, మనకు డైరెక్ట్ కోర్ వచ్చేస్తుంది. అది మనము ఫోల్డింగ్ అయితే అవసరం ఉండదు. డైరెక్ట్ దానిపైన ఇట్లా లైనింగ్ అయితే పెట్టుకుంటున్నా. మనకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే డైరెక్ట్ దాన్నే ఫోల్డ్ చేసుకోవచ్చు కదా, అట్లా చెప్తున్నా. ఇదైతే ఇట్లా మళ్ళీ దానిపైనే మనము ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. తెలిసిన వాళ్ళకి చాలా వరకు తెలుసండి, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. చిన్నగానే ఉంటుంది వీడియో, కూడా ఎక్కువ లెంతీగా అయితే ఉండదు. వీడియో నచ్చితే లాస్ట్కి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. చూస్తారు కదా, మనం ఒక 1 ఇంచ్ ఇడ్చుకొని మళ్ళీ లైనింగ్ పెట్టేసుకొని ఒక చిన్న కుట్టు అయితే వేసుకోండి. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి లైనింగ్ అనేది పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇట్లా నీట్గా సాఫ్ట్గా అనుకొని మనం ఇట్లా ఉల్టా తీస్తే మనకి రైట్ సైడ్ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాని పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ ఫస్ట్ సారి చూస్తే అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ కూడా చూడవచ్చు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూసారు కదా, దీనిపైనే మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోండి. అది లేచినట్టు ఉంటుంది కదా, అది కూర్చోడానికి అయితే కుట్టు. ఆ కుట్టు కూడా మనకి ఎక్కడ కనిపించదండి. నార్మల్గా కట్ చేసి పీస్ అది జాయిన్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. మనకు టైలర్ షాపులలో అట్లా బయట కుట్టే వాళ్ళు అయితే ఈ విధంగా అయితే కుడతారు. నేను కూడా నేర్చుకున్నప్పటి నుంచి ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతున్నా. అందుకే మీకు కూడా యూజ్ అవుతుంది కదా, కొంతమంది కొత్త వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇట్లనే సేమ్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చండి. మనం పైపింగ్ అది పెట్టుకుంటే అవసరం లేదు, కానీ నార్మల్గా పెట్టుకునే వాళ్ళకి మనకు హ్యాండ్స్ కూడా ఈ విధంగానే కుట్టుకోవచ్చు, హెమ్మింగ్ అది లేకుండా. చూస్తారు కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఎక్కడ మనకి కుట్టు అనేది కనిపేది పైన సైడ్ అయితే. దీన్ని నీట్గా మనము లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ నీట్గా ఎక్కడ ముడతలు అవి రాకుండా చుట్టూరు ఒక కుట్టు అనేది అయితే లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మనకు వీప్ పట్టికి దీనికి ఏం తేడా అయితే ఉండదండి. అది ఎట్లా కూర్చుంటుందో హెమ్మింగ్ పట్టి పెడితే సేమ్ ఇది కూడా అలాగే కూర్చుంటుంది. నడుము దగ్గర లేవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చూసారు కదా, నేను చుట్టూరు ఒక లూజ్ కుట్టు పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకోండి. ఇట్లా చుట్టూరు ఎక్స్ట్రా మనము మిగిలిస్తాం కదండి, మన కుట్లులకు అది రాకుండా దాన్ని అయితే తీసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోదు. మనం కొంచెం కొంచెం సైడ్లోకి ఇడ్చుకున్నాం అనుకోండి 1/2 ఇంచ్ వరకు మనకి ఈజీగా అయితే కుట్లులకు అది పోగా ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో, హెమ్మింగ్తో పని లేకుండా ఈజీగా అయిపోతుంది. దీనిపైన ఇప్పుడైతే సింపుల్గా మనం నార్మల్గా ప్లేట్లెస్ వేసుకుంటామో బ్యాక్ సైడ్, అదే విధంగా ప్లేట్స్ అయితే వేసుకోవాలి. మీకు ఒకసారి చూపిస్తున్నా. ఎక్కడ కానీ ఇంకా హెమ్మింగ్ అది అవసరం లేకుండా జస్ట్ మనము పైపింగ్ అది పెట్టుకున్నామంటే నెక్కి డైరెక్ట్ హుక్స్ కాజా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ప్లేట్స్ అయితే వేసేస్తున్నా. ఈ వీడియో అయితే చిన్నగా షూట్ చేసిన అండి, జస్ట్ మీకు ఇది చెప్పాలని చెప్పేసి షూట్ చేసిన.
నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. చెప్తే అర్థం కాదండి, కొంచెం ఇట్లా చూస్తే అర్థమవుతుంది కదా. కుట్టేటప్పుడు చెప్తే కూడా కరెక్ట్గా అయితే అర్థం కాదు, ఒకసారి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది కదా. చూస్తారు కదా, నీట్గా అయితే ఇట్లా హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా కుట్టేసుకోవచ్చు. ఇదే విధంగా హ్యాండ్స్ కూడా మనము కుట్టుకోవచ్చు. హ్యాండ్స్ కూడా కనిపించేది హెమ్మింగ్ అనేది. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఈ చిన్న వీడియో ఒక 5 మినిట్స్ వరకు షూట్ చేసిన అనుకుంటా అండి. ఈ 5 మినిట్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూస్తారు కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరికైనా తెలియని మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే మీరు షేర్ చేస్తుంటే షేర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.